ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒకటే సాంగ్ మీద 2 డెమోస్ చూపిస్తాను. ఒక స్టైల్స్ అయితే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ స్టైల్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోటి పీఎన్‌జీ అయితే యాడ్ చేసిన. 2 స్టైల్స్ అయితే ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ట్రై చేసిన. 2 డెమోస్ చేసిన. అయితే చూశారు కదా! నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అది లెఫ్ట్ సైడ్‌ది బాగుందా? రైట్ సైడ్‌దయితే బాగుందా? నాకైతే పీఎన్‌జీ ఫోటోతోటి చేసింది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇదే స్టైల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఇంతకుముందు మనం 2 డేస్ బ్యాక్ ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. ఓకే. ఆ వీడియో కూడా మనకు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి వీలుంటే అలా అయినా ట్రై చేయండి. లేకపోతే ఇలా అయినా ట్రై చేయండి. ఓకే. అది మాత్రం ట్రై చేయండి. నా సజెషన్ అంతే. ఒక 3, 4 పీఎన్‌జీస్ ఉంటే ముఖ్యంగా కపుల్స్ కానీ, లవర్స్ ఉంటే కింద మీ ఫోటో పెట్టి పైన కపుల్స్ ఫోటో పెడితే ఇంకా సూపర్ ఉంటదని నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన ఇందులో 2లో కామన్ ఏందంటే స్టార్టింగ్‌లో ఏదైతే లిరిక్స్ ఉందో అది కామన్‌గా ఉంటది. మెయిన్ చెప్పాలంటే 2 ఫాంట్స్ ఇచ్చాను. అంటే అవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టాలని రూల్ ఏమీ లేదు గానీ పెట్టుకోవచ్చు. 3 ఫాంట్ ఇస్తాను. 2 కాదు 3 ఇస్తాను. ట్రై చేయండి. మీకు ఏదైతే బెటర్ ఇంతకుముందు యూజ్ చేసినాం చాలా సార్లు. ఆ ఫాంట్స్ అనేది మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉండయి. అవి డౌన్లోడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్‌లో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది బ్లాక్ స్క్రీన్‌ది చూపిస్తాను బ్లాక్‌ది. ఓకే. ఇదైతే ఇలా ఉంటది. అంటే ఇదైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి పెండులమ్ యానిమేషన్ టైప్‌లో అయితే ఉంటది. మీరు ఈ యానిమేషన్ ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. పెండులమ్ ఉంటది. పెండులమ్ టైప్‌లోనే ఉంటది. కానీ రివర్స్ పోదు. బ్యాక్ సైడ్‌లో పోతది. అంతే. పెండులమ్‌లో అయితే రివర్స్ ఆటోమేటిక్‌గా పోతది. ఓకే. ఇది ట్రై చేద్దామంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి చాలామందికి యానిమేషన్ చెప్పమంటారు. నేను చెప్తాను. దాని గురించి విషయం చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఫోటో రీప్లేస్ పెట్టాను. ఇలా మీకు బ్లాక్ అండ్ వైట్‌లో నచ్చకపోతే కింద సాచురేషన్ ఉంటది. అది హైడ్ చేసేయండి. ఇలా వైట్‌లో మారిపోద్ది. ఈ ఎక్స్‌పోజర్ గామా కూడా హైడ్ చేస్తే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. మీకు ఎలా బెనిఫిట్‌గా అయితే ఉంటదో అది నాకు బ్లాక్ అండ్ వైట్‌లే బాగా నచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో బ్లాక్‌లోనే లిరిక్స్ వస్తుంది కాబట్టి తర్వాత కూడా బ్లాక్ ఉంటే చాలా బాగుంటది. ఓకే. ఇప్పుడు మనం ఒక విషయం చెప్తాను ఏందంటే ఈ లిరిక్స్ అయితే ఉంది. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఈ యానిమేషన్ ఏందంటే ఇక్కడ చూడండి కీ యానిమేషన్ బేస్ అయితే ఉంటది ఇందులో. ఓకేనా? ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని ఫోటోని లెఫ్ట్ సైడ్ జరుపుకుంటున్నా మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ అంతే పెద్ద ఇదైతే విషయం అయితే ఏముండదు ఇందులో. ఓకే. ఎందుకంటే చాలామందికి ప్రీసెట్ అవసరం ఉంటది. చాలామందికి ట్యుటోరియల్ కూడా అవసరం ఉంటది. ట్యుటోరియల్‌లో ఏం లేదు. మీరు కొంచెం ఎక్కువ గమనిస్తే మీకు ఆ ట్యుటోరియల్ కూడా అర్థమైపోతది. చెప్పకపోయినా మీకు అర్థమైపోతది. అంత సింపుల్ ఉంటది. ఓకే. ఇదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. సెకండ్ ప్రాజెక్ట్‌లో కొంచెం వర్క్ ఉంటది. ఏందంటే స్టార్టింగ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా లిరిక్స్ అయితే వస్తది. ఓకే. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక్కడ మాత్రం పీఎన్‌జీస్ అయితే రీప్లేస్ పెడతారా? లేకపోతే యానిమేషన్ చేసుకుంటారా? అనేది మీ చాయిస్ అది. ఓకే. ఇలా ఇంకోటేందంటే ఈ టెక్స్ట్ అనేది మీకు నచ్చిన ప్లేస్‌లో పెట్టుకోవచ్చు టెక్స్ట్ అనేది. నేను ఎగ్జాంపుల్‌గా సింపుల్‌గా చేసేసిన. ఇలాంటి చాలా సింపుల్ వీడియోస్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీకు ఐడియా ఉంది. కాబట్టి నేను కూడా ఒక సింపుల్‌గా పెడదామని పెట్టేసిన అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.